హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి. అదేంటి అంటే, అర్హులైన వారందరికీ కూడా ఏప్రిల్ నెల నుంచి ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ, ఈ 2 సర్వేలు అయిపోతేనే ఇల్లు కానీ ఫ్లాట్స్ కానీ ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అధికారులు వస్తారు, మీకు సర్వే అయితే చేస్తారు. ఏం సర్వే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. L2 వారికి అంటే స్థలం లేని వారికి, అర్హులందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ లేదంటే ఇందిరమ్మ ఇల్లు కట్టేసి ఇవ్వడం కానీ జరుగుతుందండి. ఇది ఏప్రిల్ నెలలో జరగబోతుంది. దానికన్నా ముందుగా 2 సర్వేలు అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలండి. ఆ 2 సర్వేలు ఏంటంటే, ఒకటి కులగణన సర్వే, ఇంకొకటి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే. ఈ 2 సర్వేలు అయిపోయిన తర్వాతనే ఫ్లాట్స్ అనేది మీకు కేటాయిస్తారంటండి. అంటే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి కేటాయిస్తారంట. సపోజ్ మీకు ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అయింది, కులగణన సర్వే కాలేదు. కులగణన సర్వే కాకపోతే మీరేం చేస్తారు అంటే, ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇచ్చారండి. కులగణన సర్వే కాని వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని పూర్తి వివరాలు ఇచ్చారు. లేదంటే ఆ ఫారంని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వెబ్సైట్ కూడా ఇచ్చారండి. సొంతంగా మీరే ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ని ఫిల్ చేసి మీ దగ్గరలో ఉన్న కార్యాలయంలో ఇవ్వండి అని చెప్పేసి అని ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు చెప్తానండి. అసలు ఈ కులగణన సర్వే కంప్లీట్ కాకపోతే ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎలా ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఇవ్వాలనేది కూడా చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 04021111111. ఈ నెంబర్కు ప్రజలు ముందుగా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా కాల్ చేసి కులగణనలో తమ వివరాలను పొందుపరచాలని కోరవచ్చు. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు 9 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్ కాల్ చేయవచ్చు. ఎవరైనా ఈ నెంబర్కు ఫోన్ చేస్తే సంబంధిత అధికారి కాల్ చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి కులగణన వివరాలు సేకరిస్తారు. చూశారు కదండి, ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారండి. మీకు కనుక కులగణన సర్వే కంప్లీట్ కాకపోతే 04021111111కి కాల్ చేస్తే సంబంధిత అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు సర్వే అయితే కంప్లీట్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇంకొక 2 ప్రాసెస్లు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది 2వ ప్రాసెస్. గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీఓ ఆఫీసుల్లో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకు ప్రజలు నేరుగా వెళ్ళి కూడా తమ వివరాలను అందించవచ్చు. చూశారు కదండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళేమో ఎంపీడీఓ కార్యాలయాల్లో కులగణన సర్వే చేయించుకోవచ్చంట. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళైతే వార్డు ఆఫీసులు అని ఉంటాయండి మీ దగ్గరలో, ఆ వార్డు ఆఫీసులకు వెళ్ళి కులగణన సర్వే చేయించుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. ఇదిగోండి, ఇది 3వ ప్రాసెస్. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనమే సొంతంగా ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నింపి ఇవ్వచ్చంట. ఎక్కడ ఇవ్వాలో చూద్దాము. చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, cipssurvey.cgg.gvv.in వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్ నుంచి సర్వే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ కుటుంబ వివరాలను భర్తీ చేసిన తర్వాత ఆ ఫారాన్ని దగ్గరలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో సమర్పించవచ్చు. సో ఇదండి ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి వచ్చిన అప్డేటు. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మీరు ఎలాగైనా సరే ఇప్పుడు కులగణన సర్వే కంప్లీట్ చేయించుకోవచ్చండి. కులగణన సర్వే కనుక కంప్లీట్ కాకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు రాదంట. ముందుగా కులగణన సర్వే కంప్లీట్ అవ్వాలంట, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సర్వే కూడా కంప్లీట్ అవ్వాలంటే ఈ రెండింటిని కంపేర్ చేసి మాత్రమే ఫైనల్ లిస్ట్లో L2 వాళ్ళకి సెలక్షన్ చేస్తారంట. సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. ఇది లాస్ట్ ఛాన్స్. ఇదైతే ఈ నెల 16 నుంచి 28 వరకు కూడా ఈ సర్వే చేస్తున్నారు. ఇంకా ఎవరైనా సర్వే మిస్ అయిన వాళ్ళు, కులగణన సర్వే మిస్ అయిపోయిన వాళ్ళు ఈ సర్వే అయితే చేయించుకోండి తప్పకుండా. ఈ 2 సర్వేలు అయిపోతేనే ఇందిరమ్మ ఇల్లు వస్తారంట.
లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేటాయిస్తారంట మీకు దగ్గరలో. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే ఇంటి అవకాశం అనేది, రేషన్ కార్డుల అవకాశం అనేది ఎప్పుడుకో కానీ మళ్ళీ రాదు. అందుకని ఎవరైనా సరే ఇంకా కులగణన సర్వే మిస్ అయితే ఇలా చేయండి. సో మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నానండి. దయచేసి ఇంకా చాలామంది అయితే నాకు మెసేజ్లు పెట్టారు, మాకు కులగణన సర్వేకి అధికారులు ఎవరు రాలేదు, మాకు కులగణన సర్వే చేయలేదక్క అని చాలామంది అయితే అంటున్నారు. ప్లీజ్ దయచేసి ఇంకా చాలామందికి కులగణన సర్వే అవ్వలేదండి. వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకొని ఈ కులగణన సర్వే కంప్లీట్ చేయించుకుంటారు. ఈ రెండు కంప్లీట్, ఇందిరమ్మ ఇళ్ళ సర్వే, ఈ కులగణన సర్వే కంప్లీట్ అయితేనే కానీ ఇల్లు రాదండి. చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉంటారు పాపం. ఈ దయచేసి వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. వాళ్ళందరికీ కూడా మీకు వీలైనంత వరకు ఎంతమంది వీలైతే అంతమందికి షేర్ చేయండి వీడియోని. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా వీడియో ముందుకెళ్తుందండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.